స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం. ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ. ప్రభువు కీర్తి పల్లవించిన వేళ, ప్రసన్నత పూజా వేళ. వడివడిగా రండి రారండి, దైవా కుమారుడు వాసనమాయే. వడివడిగా రండి రారండి, దైవా కుమారుడు వాసనమాయే. స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతమానంద స్వాగతం, స్వాగత సంగీత స్వాగతం, స్వాగతమనురాగ స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం, స్వాగతం అభిషేక స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం విజయనగరం విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శ్రీ గోపు శౌరిరెడ్డి మరియు కుటుంబ సభ్యులు. కీర్తిశేషులు అన్నమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసర్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం గన్ ఫౌండరీ విచారణ. శ్రీ ఏరువ ఇన్నారెడ్డి, శ్రీమతి శౌరీలమ్మ దంపతుల 68వ వివాహ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని మరియు వారి కుటుంబంలో మరణించిన ఏరువ జోజిరెడ్డి, టేక్లమ్మ, ఉడుముల ప్రకాష్ రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఏరువ శ్రీవారెడ్డి, ఇన్నమ్మ, లూర్దురెడ్డి, శౌరీలు, శ్రావ్యారెడ్డి, అనీష్ రెడ్డి, ఉడుముల ప్రకాష్ రెడ్డి, నిర్మలారెడ్డి, ఆశీష్ రెడ్డి, నిఖితారెడ్డి, మౌనిక్ రెడ్డి, గోపు ఇన్నారెడ్డి, సుశీలారెడ్డి, అఖిల్ రెడ్డి, ప్రియాంకారెడ్డి, అశ్వితారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూరు విచారణ. నందికొట్కూరులోని సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే కాలంలో స్కూలు అభివృద్ధి చెందాలని, జర్మనీలో చదువుకుంటున్న కుమారుడు అంతోని స్నేహితును, కూతురు డాక్టర్ హిమవర్షిణీలను దేవుని కృపతో నింపాలని, వారికి ఉజ్వల భవిష్యత్తు దయచేయమని, కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని, డాక్టర్ అంతయ్య గారి కుటుంబ సభ్యులందరినీ దీవించాలని కోరుతూ జోసెఫ్ కెనెడీ, నిర్మలా కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. పలకలూరి వెంకట సుబ్బమ్మ, పి శ్రీరాములు, పి విజయభాస్కర్, సిస్టర్ జయశీల, కొచ్చెర్ల శివకుమార్ కుటుంబం, కె హరిత కుటుంబం, కె విమల్ రాజేంద్ర కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు.
ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. బళ్ళారి మేత్రాసనం బండిహాటి విచారణ. వరప్రసాద్ ఆశారేఖ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలు, డెల్మర్, నదీపులకు మంచి భవిష్యత్తు, ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలని, చేస్తున్న వ్యాపారాన్ని దీవించాలని, నూతన గృహాన్ని దేవుడు ప్రసాదించాలని పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం కేసీ వర్క్స్ విచారణ. జొన్నలగడ్డ రామారావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు పిల్లలకు మంచి ఆరోగ్యం, భవిష్యత్తు దయచేయమని కోరుతూ జొన్నలగడ్డ రామారావు, మేరీ విజయరాణి, నిర్మలారాణి, భావన, అంతోనీ ప్రిన్స్ కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ. ఏరువ శౌరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు ఏరువ శౌరెడ్డి, ఏరువ సురేష్ రెడ్డి, చిన్ని, క్రిస్మిత్ రెడ్డి, సునీల్ రెడ్డి, దివ్యారెడ్డి, జాస్మిత్ రెడ్డి, సష్మిత్ రెడ్డి, రినో రెడ్డి కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. నెల్లూరు మేత్రాసనం ఒంగోలు విచారణ. కంచెర్ల అరుణ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, చేస్తున్న ఉద్యోగాన్ని దీవించమని, అనుకున్న తలంపులు నెరవేరాలని, తల్లికి మంచి ఆరోగ్యం దయచేయమని, పొలం అమ్ముడు పోవాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు పాదువాపురి పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. గాలి శివకుమార్, శాంతిప్రియ, పునీత్, నిహాల్, నలమరి ఎన్నయ్య, సరోజ, రవికిరణ్, దివ్య, సిద్ధార్థులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శివకుమార్ చేయి ప్రయత్నంలో మంచి విజయం, పునీత్, నిహాల్, సిద్ధార్థులకు మంచి జ్ఞానం దయచేయమని మరియు కీర్తిశేషులు నలమారి అగతమ్మ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ మరియ తల్లి పేరిట కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు మంగళవారము ప్రత్యేక విధముగా పునీత అంతోని వారి యొక్క విజ్ఞాపన ప్రార్థనను వేడుకునేటువంటి సమయము. ఈ రోజున యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా మన యొక్క తలంపులను, మన యొక్క విన్నపాలను పునీత అంతోని వారి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా ఆ త్రిత్వైక సర్వేశ్వరునికి సమర్పించుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని ప్రార్థనలకెల్లా దివ్య బలి పూజ గొప్ప ప్రార్థన, శక్తివంతమైనటువంటి ప్రార్థన. ఈ దివ్య బలి పూజ మన యొక్క జీవితాలను నూతనీకరిస్తుంది, మన యొక్క ఆత్మలను బలపరుస్తుంది. అయితే ఈ దివ్య బలి పూజలు మనం ఎప్పుడైతే నిజముగా మనము చేసినటువంటి పాపములకు పశ్చాత్తాపడతామో ఆ ప్రభుని యొక్క క్షమాపణను పొందుకుంటాం, ఆత్మశక్తితో మనము నింపబడతాం. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యముగా పాల్గొంటకు మనము చేసినటువంటి పాపములను, తప్పిదములను ఆ ప్రభునకు సమర్పిస్తూ మన యొక్క పశ్చాత్తాపమును వెల్లడించుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ ప్రేమామయమైన సంరక్షణ విధానము విఫలము కానేరదు.
కనుక అన్ని ప్రమాదముల నుండి మమ్ము రక్షింపమనియు అన్ని విషయములను మాకు శ్రేయోదాయకముగా మార్చమనియు మిమ్ము బ్రతిమాలుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మనము కొత్త దివిని భువికై వేచియుందుము. మొదటి పట్టణము పునీత పేతురు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు మరియు 17వ వచనం నుండి 18వ వచనం వరకు. సహోదరులారా, దేవుడు వచ్చు దినమునకై వేచియుండి అది త్వరలో వచ్చినట్లు మీరు సాధ్యమైన కృషి ఓనర్పుడు. దివి దగ్ధమై నశించి గ్రహతార గాథలు ఆ వేడిమికి కరిగి ప్రవహించు దినమే అది. కానీ నీతికి నిలయమగు కొత్త దివిని భువిని దేవుడు వాగ్దానమునర్చును. కనుక మనము వానికై వేచియుందుము. కావున మిత్రులారా, ఆ దినమునకై వేచి ఉండి దేవుని దృష్టిలో పరిశుద్ధులమగును నిర్దోషులమగును ఉండుటకు గాను ఆయనతో సౌమ్యంగా ఉండుటకును సాధ్యమైనంత వరకు ప్రయత్నింపుడు. ప్రభు సహనమును మీ రక్షణమునకై ఆయన మీకు ఒసగిన అవకాశముగా భావింపుడు. మన సహోదరుడు పౌలు కూడా దేవుడు ఒసగిన జ్ఞానముచే మీకు అట్లే రాసి ఉండెను కదా. కానీ మిత్రులారా, మీకు ఆ విషయము పూర్వమే తెలియను. కనుక జాగ్రత్త పడుడు. చట్ట విరోధుల దోషముల వలన పెడత్రోవలు పట్టి దుర్మార్గులు కాకుండుడు. మీ సుస్థిర స్థానము నుండి భ్రష్టులు కాకుండుడు. మన ప్రభువును రక్షకుడును అగు యేసుక్రీస్తును గూర్చిన జ్ఞానము వలనను ఆయన అనుగ్రహము వలనను వర్ధిల్లుడు. ఆయన సదా మహిమోపేతుడు అగుగాక. ఆమెన్. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు అనాది కాలము నుండి ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు మాకు వాసస్థలముగా ఉంటివి. పర్వతములు పుట్టక మునిపే భూమి లోకము ఏర్పడక పూర్వమే అనాది కాలము నుండి నీవు దేవుడుగా నుంటివి. ఎల్లకాలము నీవు వేల్పులుగా నుంటివి. అందరూ ప్రభు అనాది కాలము నుండి ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు నరులను మట్టిగా మార్చెదవు. నరులారా, మీరు మరలా మన్నయు పొండని పలికెదవు. నీకు 1000 ఏండ్లు ఒక్కరోజుతో సమానము. అవి గతించిపోయిన నిన్నటి దినముతో రేయి అందరి ఒక్క జాముతో సమానము. అందరూ ప్రభు అనాది కాలము నుండి ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు మాకు వాసస్థలముగా నుంటివి. మేమొక 70 ఏండ్లు జీవింతుము. దృఢకాలమైనచో 80 ఏండ్లు బతికెదము. కానీ ఆ ఏండ్లన్నయు బాధ విచారములతో నిండియుండును. మా జీవితము క్షణములో ముగియగా మేము దాటిపోవుదము. అందరూ ప్రభు అనాది కాలము నుండి ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు మాకు వాసస్థలముగా నుంటివి. వేకువన మమ్ము నీ ప్రేమతో నింపుము. మా జీవిత కాలమెందల్లా మేము సంబరముతో కేరింతలు పెట్టుదుము. నీ దాసులమైన మేము నీ రక్షణమును చూతుముగాక. మా బిడ్డలు నీ మహత్యమును గాంతురుగాక. అందరూ ప్రభు అనాది కాలము నుండి ప్రభు అనాది కాలము నుండి నీవు మాకు వాసస్థలముగా నుంటివి. నీవు మాకు వాసస్థలముగా నుంటివి. దేవుని వాక్యం స్మరించుమా,
జీవము పొందగరమ్మా. దేవుని వాక్యం స్మరించుమా, జీవము పొందగరమ్మా. ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు, ఈ వాక్యమే జీవం, ఈ వాక్యమే వెలుగు. ప్రభువాక్యమే మన త్రోవకు మార్గం, సమస్త జీవమును. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒకరిని ఒకరం ఐక్యతతో జీవింపచేయు ప్రభువేదం, ఒకరికి ఒకరం ఐక్యతతో జీవింపచేయు ప్రభువేదం. దివ్యమైనది, నీతి కలిగినది ప్రభు ప్రేమ చాటు ఈ వాక్యం. దివ్యమైనది, నీతి కలిగినది ప్రభు ప్రేమ చాటు ఈ వాక్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యూదా ప్రముఖులు యేసును మాటల్లో చిక్కించుకొనవలెనని పన్నుగడ పన్ని పరిసయ్యులలో హేరోదీయులలో కొందరిని ఆయన వద్దకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యసంధుడవు, ఎవరికిని భయపడవు, మోమాటము లేనివాడవు, దేవుని మార్గమును గూర్చిన వాస్తవమును బోధించువాడవు. చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా, నీ అభిప్రాయమేమి అని అడిగిరి. యేసు వారి కపటోపాయమును గుర్తించి, నన్ను ఏల పరీక్షింతురు, సుంకపు చెల్లించు నాణెమును నాకు చూపుడు అని అడుగగా, వారు 1 దీనారమును ఆయనకు అందించిరి. అప్పుడు ఆయన, అందలి రూపము నామధేయము ఎవరివి అని వారిని ప్రశ్నింప, కైసరువి అని వారు ప్రత్యుత్తరమిచ్చిరి. అట్లయినా కైసరివి కైసరునకు, దేవునివి దేవునకు చెల్లింపుడు అని ఆయన వారికి సమాధానమిచ్చెను. అందుకు వారు ఆశ్చర్యచకితులైరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కొంతమంది పరిసయ్యులు, హేరోదీయులు, వీరిద్దరూ కూడా, ఈ 2 సమూహములు కూడా క్రీస్తు ప్రభుని పట్టుకోవాలి, క్రీస్తు ప్రభుని ఏ విధముగా అయినా శిక్షించాలి, చంపాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ దొరుకుతాడా అని వెతుకులాడుతూ ఉన్నారు. అయితే ఈ పరిసయ్యులు, హేరోదీయులు క్రీస్తు ప్రభు గలిలయ ప్రాంతములో సువార్తను బోధిస్తూ ఉన్నప్పుడు, ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యములను వారు చూసినప్పుడు వారు దానిని ఒప్పుకోలేదు. మనం చూస్తున్నాం, మార్కు సువార్త 3వ అధ్యాయములో ఒక సంఘటన ఉంది. క్రీస్తు ప్రభు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరానికి వెళ్ళారు. ఆ ప్రార్థనా మందిరములో ఊచ చేయగలటువంటి
అనారోగ్యముతో ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రార్థనా మందిరంలో ఉన్నారు. క్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని చూచి జాలిపడి ఆ వ్యక్తిని స్వస్థత పరుస్తాడు. అయితే ఈ హేరోదీయులు, పరిస్సెలు ఈ 2 గ్రూపుల వారు విశ్రాంతి దినమున ఈ కార్యము చేసినందుకు, విశ్రాంతి దినమున ఈ పని చేసినందులకు క్రీస్తు ప్రభుని మీద కోపపడతారు. క్రీస్తు ప్రభు చంపాలని ఆయనను వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారు. మార్కు సువార్త 3వ అధ్యాయము 6వ వచనంలో మనం చదువుతున్నాం. అంతటా పరిసయ్యులు వెలుపలకు వచ్చి యేసును చంపుటకు ఉపాయమునకై హేరోదీయులతో వెంటనే ఆలోచనలు చేసిరి. ఈ విధంగా క్రీస్తు ప్రభుని యొక్క పరిచర్య ప్రారంభము నుండి ఈ పరిసయ్యులు, హేరోదీయులు క్రీస్తు ప్రభుని చంపాలని ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉన్నారు. అయితే ఈనాడు మనం చదివినటువంటి సువిశేష పట్టణంలో మార్కు సువార్త 12వ అధ్యాయములో ఈ పరిసయ్యులలో కొంతమంది, ఈ హేరోదీయులలో కొంతమంది క్రీస్తు ప్రభు వద్దకు వచ్చి అంటూ ఉన్నారు, బోధకుడా. వారు అంటున్నటువంటి మాట బోధకుడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారి మనస్సులో ఒకటి ఉంది, వారి నోటి నుంచి మరి ఒకటి వస్తుంది. నోటి నుంచి బోధకుడా అని చాలా చక్కగా సంబోధించారు, కానీ వారి యొక్క మనస్సులో, వారి యొక్క హృదయంలో క్రీస్తు ప్రభుని పట్ల వ్యతిరేక భావము, క్రీస్తు ప్రభుని పట్టుకోవాలి, క్రీస్తు ప్రభుని చంపాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నాయి. మనం కూడా మన యొక్క జీవితాలలో మనస్సులో ఒకటి పెట్టుకుంటాం, బయటకు ఒకటి మాట్లాడతాం. మనస్సులో అనేకమైనటువంటి చెడు భావాలు ఉంటాయి, చెడు ఆలోచనలు ఉంటాయి, తలంపులు ఉంటాయి. కానీ మంచివారిలాగా నోట్లో మంచి మంచి మాటలు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటాం. ఈ పరిసయ్యులు, హేరోదీయులు కూడా మనస్సుల్లో చెడ్డ తలంపును పెట్టుకొని క్రీస్తు ప్రభుని చంపాలనేటువంటి ఉద్దేశంతో వచ్చి చాలా చక్కగా వారు సంబోధిస్తూ ఉన్నారు, బోధకుడా చెప్తూ ఉన్నారు. తర్వాత, నీవు సత్యసంధుడవు, ఎవరికి నీ భయపడవు, మోమాటము లేనివాడవు, దేవుని మార్గమును వాస్తవముగా బోధించువాడు. ఈ మాటలు పలికిన తర్వాత క్రీస్తు ప్రభు గురించి చాలా మంచి మాటలు చెప్పారు. మొట్టమొదటిగా, నీవు చాలా మంచివాడవు, సత్యాన్ని బోధించేటువంటి వాడు, దేవుని మార్గమును బోధించేటువంటి వాడు అని వాళ్ళు మొదటిగా క్రీస్తు ప్రభుని బాగా పొగిడారు. పొగిడిన తర్వాత వారు ఒక ప్రశ్న వేస్తున్నారు క్రీస్తు ప్రభునకు. చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా? చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా కాదా అనేటువంటి ఒక ప్రశ్నను వేశారు. అప్పుడు క్రీస్తు ప్రభువు ఒక దీనారంను తీసుకొని ఆ దీనారం మీద ఉన్నటువంటి ఆ రూపమును, దాన్ని బట్టి ఎవరు అని అడిగినప్పుడు కైసరు అని వారు సమాధానం ఇచ్చారు. అప్పుడు ప్రభు ఒక మాట చెప్తున్నారు, కైసరివి కైసరునకు, దేవునివి దేవునకు చెల్లింపుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కైసరివి కైసరునకు గమనించినట్లయితే ఆ వ్యక్తులు వచ్చి అడిగినప్పుడు చక్రవర్తికి సుంకము చెల్లించుట న్యాయసమ్మతమా అని అడిగిన దానికి కైసరివి కైసరునకు అని క్రీస్తు ప్రభు సమాధానం ఇచ్చారు. గ్రీకు భాషలో చాలా చక్కగా దీని యొక్క అర్థము మనకు తెలియచేస్తుంది. ప్రభు ఉపయోగించినటువంటి మాట తిరిగి చెల్లించటము. కైసరు నుంచి మీరు తీసుకున్నారు, తిరిగి కైసరునకు మీరు చెల్లించండి అనేటువంటి భావము మనకు తెలుస్తుంది. చూడండి ప్రియమైన దేవుని, ఉదాహరణకి మనం సమాజంలో ప్రతి దినము కరెంటు ఉపయోగించుకుంటాం. ఆ కరెంటు బిల్లు వస్తుంది. ఆ కరెంటు బిల్లు మనము కట్టటము న్యాయము. ఎందుకంటే మనం ఉపయోగించుకున్నాం కాబట్టి ఆ కరెంటు బిల్లును మనం కట్టాలి.
కానీ కొంతమంది కరెంటును ఉపయోగించుకుంటారు కానీ బిల్లులను కట్టరు. అది అన్యాయము. అట్లనే ఇక్కడ ప్రభువు చెప్పినటువంటి మాటలు అర్థము, మీరు కైసరు నుండి చాలా స్వీకరించారు, చాలా మేలులు స్వీకరించారు, తిరిగి మీరు కైసరుకు ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని ప్రభు తెలియచేశారు. ఇంకా మనం అర్థం చేసుకోవాలి అంటే లూకా సువార్త 7వ అధ్యాయంలో మనకు ఒక సంఘటన ఉంది. ప్రభు చెప్తున్నారు, ఒక వ్యక్తి ఇద్దరకు డబ్బులను అప్పుగా ఇచ్చారు. అయితే ఆ అప్పు తీసుకున్నటువంటి వ్యక్తులు తిరిగి ఆ అప్పును తీర్చాలి. తీర్చకపోతే అన్యాయం చేసినట్లు. అట్లనే కైసర్ నుండి మీరు స్వీకరిస్తూ ఉన్నారు, మీరు తిరిగి చెల్లించాలి అనేటువంటి ఒక సామాజిక సాంఘిక బాధ్యతను క్రీస్తు ప్రభు గుర్తు చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కథోలికులమైనటువంటి మనము, క్రైస్తవులమైనటువంటి మనము ఈ సామాజిక బాధ్యతను ఎప్పుడూ కూడా విస్మరించకూడదు. మన విశ్వాసముతో పాటు ఈ సామాజిక సాంఘిక మేలును కూడా మనము ఆలోచించగలగాలి. తర్వాత ప్రభు అంటున్నారు, కైసరివి కైసరునకు, దేవునివి దేవునకు చెల్లించండి. కైసరివి కైసరుకు చెల్లించడం అంటే వివరంగానే ఉంది, కానీ దేవునివి దేవునకు చెల్లించండి అంటే ఏం చెల్లించాలి, దేవుని నుండి ఏమి స్వీకరించాం అనేది మనకు ఆ సంఘటనలో తెలియచేయబడలా. అయితే ఎందుకు తెలియచేయబడలేదు అంటే అవి వ్యక్తిగతముగా మనము ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి విషయములు. మనము దేవుని నుండి ఎన్నో స్వీకరిస్తూ ఉన్నాం, ఎన్నో మేళ్లను ప్రభు నుండి మనం స్వీకరిస్తూ ఉన్నాం. మనము తిరిగి ఆ కృతజ్ఞతను, ఆ మేలులను మనము తిరిగి దేవునకు కృతజ్ఞతాపూర్వకముగా చెల్లించుకుంటూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేయాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎన్నో మేళ్లను ప్రభు మనకు చేస్తూ ఉన్నారు. మనము కృతజ్ఞత భావముతో మన యొక్క జీవితాలను కొనసాగిస్తూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఆ నిండైన విశ్వాసాన్ని మనందరికీ దయచేయమని, సాంఘిక బాధ్యతను, సామాజిక బాధ్యతను, అదేవిధముగా మన యొక్క కథోలిక బాధ్యతను, విశ్వాసపు బాధ్యతను, ఆత్మీయ బాధ్యతను, ఈ రెండింటిని కూడా మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటూ మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మనము ముందుకు సాగుదాం. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. ధనవంతునిగా నిన్ను సేవింపలేను, ఘనమైన కానుక అందించలేను. నా హృదయమే నీకు అర్పించగలను, నా హృదయమే నీకు అర్పించగలను. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక. మన్నించు మా స్వామి నా కోరిక, మనసారా అందుకో ఈ కానుక.
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారనట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, నీ జాలి హృదయమును నమ్ముకొని మా అర్పణలతో నీ పవిత్ర బలిపీఠమును అత్యంత ఆశతో సమీపించున్నాము. నీ అనుగ్రహ శక్తితో మమ్ము శుద్ధీకరించు నీవు మేము నిర్వహించు ఈ పరమరహస్యముల ద్వారా మేము పరిశుద్ధులమగునట్లు దయచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత చెల్లించుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావనపిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగము నొస్కితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను తనను తాను రిక్తుని చేసుకునెను. సిలువయందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతిని వసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతని విధేయించు వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. కావున దూతలతోనతి దూతలతోనూ భద్రాసునులతోను అధిపతులతోనూ పరలోకదళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో మిమ్ము నిరతము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొస్కి అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల యందు పాలివారముకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము.
ఉత్థానము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లియగు పరిశుద్ధ మరియమాతతోనూ, వారి భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన సకల పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసముతో జపించుదము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురికాకునున్నట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చున్నాను, నా శాంతిని మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ నీవు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలులు గైకొను మా దేవా, అంజలులు గైకొను మా దేవా.
జాతి రాజా ఓ ప్రేమావతార రూపా అంజలులు గైకొను మా దేవా అంజలులు గైకొను మా దేవా ఈ విందులోన నీ పాలుగొనగా నాకర్హతేది నీ కరుణేగాదా నీ విందులోన నీ పాలుగొనగా నాకర్హతేది నీ కరుణేగాదా భయభీతి అమరా బహుభక్తి పరుల చెనుదెందు స్వామి నిన్ను స్వీకరింప భయభీతి అమరా బహుభక్తి పరుల చెనుదెందు స్వామి నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజాతి రాజా ఓ ప్రేమావతార రూపా అంజలులు గైకొను మా దేవా అంజలులు గైకొను మా దేవా పునీత అంతోని వారి ప్రార్థన. సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధుడు వగు పునీత అంతోని వారా, అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయు శక్తిని పొందితిరే. అద్భుతములు మీ మాటకై వేచియుండ బాధలలోనున్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలోనున్నవారు మేము ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండియుండు ప్రార్థన ఎన్నడూనూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత కూర్చితిరి, బాధలను ఉన్నవారికి ఉపశమనము నొసగితిరి, పోగొట్టుకున్న వారిని తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్ట మరణించిన వారిని సహితము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయి వరము పొందిన పునీత అంతోని వారా, దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరునట్లా సహాయపడండి. ఇప్పుడు మన యొక్క విన్నపాలను అంతోని వారి ద్వారా త్రిత్వైక సర్వేశ్వరునికి సమర్పించుదాం. మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోని వారా, మీ హస్తములలో కదలియాడుటకు ఇష్టపడు దివ్య బాలయేసుని చెవులలో మా ఈ దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరముగానున్నచో అవి నెరవేరా ఒక్క మాట పలకవలసినదిగా కృతజ్ఞతా భావముతో మిమ్ము వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ కుమారుని శరీరరక్తములతో నీవు పోషించు వారిని నీ పవిత్రాత్మ ద్వారా సన్మార్గములో నడిపింపుము. తద్వారా నోటి మాట ద్వారా మాత్రమే గాక భక్తివంతమైన జీవితము ద్వారా కూడా మేము నిన్ను మహిమపరతుము. స్వర్గరాజ్యంలో ప్రవేశించు భాగ్యమును కూడా మాకు ప్రసాదింపమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలందరూ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనం 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 వందనం, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా. అడిగినదే తడువుగా ఇచ్చువారు మీరని, అద్భుతాలు చేయగా మహిమలెన్నో కలవారని, పరితాప హృదయులను ఊరడించు వారిని, పాపాత్ముల మనసును మార్చువారు మీరని, నిన్ను వేడగా నీ దరికి చేరగా మాకు తోడుగా చెంతనుండుమా, అభయమిచ్చి శుభము గూర్చి ఆదరించుమయ్యా, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనమయ్యా అంతోనివారా, వందనమయ్యా ఓదార్చువారా, వందనం 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 వందనం.